తిరుపతిలో టీటీడీ గోశాలలో గోవులు చనిపోతున్న సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా మౌనంగా ఉంటారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ప్రశ్నించారు. పదవులిచ్చేసి ప్యాకేజీలిచ్చేస్తే నీ నోరు పెగలదా అని పవన్ కళ్యాణ్ను ఆర్కే రోజా ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పుకున్న వ్యక్తి తిరుమలలో ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అడిగారు. నీకు నీ అన్నకు పదవులు ప్యాకేజీలు ఇచ్చేస్తే నోరు పెగలదా అని అడిగారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడారని చెప్పారని, గోవులను చనిపోతున్నాయని కాపాడమని అడిగితే మాజీ టీటీడీ చైర్మన్పై కేసులు పెట్టడం ఏంటని రోజా ప్రశ్నించారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఆల్రెడీ తెలుసని, పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్య కొంచెం రుచి చూశాడని అన్నారు. కాబట్టి ఎప్పుడూ దేవుడితో పెట్టుకోవద్దని హితవు పలికారు. దేవుడి విషయంలో అపచారం చేయొద్దన్నారు. తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా, ఎంత పెద్ద వారైనా కేసులు పెట్టి జైలుకు పంపాలని రోజా కోరారు. అంతేకాని జరుగుతున్న తప్పుల్ని నిరూపించిన వారిపై తప్పుడు కేసులు పెడతామని భయపెట్టి హౌస్ అరెస్టులు చేయటం సరికాదన్నారు. మీరు చెప్పినట్లు కరుణాకర్ రెడ్డి ఒక్కరే అయినా వస్తారని, లేకపోతే వైసీపీ నేతలంతా వస్తారని రోజా తెలిపారు. అక్కడ గోవులు, ఆవుదూడలు చనిపోతున్నాయనే మాట నిజమన్నారు. వాటిని సంరక్షించి గోవుల మృతికి కారకులైన వారిని శిక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్లో పవన్కు భాగముందని, దానికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగాలని పవన్కు రోజా సూచించారు. కొండ మీద హత్య జరిగిందని, హెలికాప్టర్లు తిరుగుతున్నాయని, చెప్పులేసుకుని తిరుగుతున్నారని, బిర్యానీ, గంజాయి అమ్ముతున్నారని, గోవులు చనిపోతున్నాయని, వీటికి ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు కడగాలని అన్నారు. ఎక్కడో ఏదో జరిగితే ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ తిరుమలలో తప్పులు జరుగుతూ ఉంటే ఎలా మౌనంగా ఉంటారని రోజా విమర్శించారు.